బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. అనంతశ్చాస్మి నాగానాం సర్పాణామస్మి వాసుకిః. నాగజాతిలో అనంతుణ్ణి, సర్పజాతిలో వాసుకిని అని భగవద్గీతలో స్వామి పేర్కొన్నారు. కాబట్టి పెదశేషవాహనం ఆదిశేషుడిగాను, చినశేషవాహనం వాసుకిగాను భావించడం జరుగుతుంది. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తుంది. శేషవాహనంపై శ్రీవారిని దర్శించి ధ్యానించే పురుషులకు మనోవృత్తులు శ్రీనివాసుని యందు ఆధీనమై అభిముఖమవుతాయి. చిన్న శేషవాహనము 5 పడగలతో ఉండే శేషుడు యొక్క ప్రతిరూపం. ఈ యొక్క 5 పడగలు పంచేంద్రియాలకు ప్రతీకగా ఉంటాయి. పంచేంద్రియాలని అదుపులో పెట్టుకుని స్వామివారికి శరణాగతి పొందిన వారికి సమస్తమైన మోక్షాన్ని ప్రసాదిస్తానని ప్రతీకగా మనకి ఈ చిన్న శేషవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి 4 తిరువీధుల్లో అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా ఉత్సవాన్ని నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 2వ రోజున జరిగే చినశేష వాహనంలోని స్వామివారిని సందర్శించిన భక్తులకు కుండలిని యోగసిద్ధి ఫలం లభిస్తుంది. ఇదే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చినశేష వాహన సేవకున్న పరమార్థం. ఇక బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన రాత్రి మలయప్ప స్వామివారు వీణాపాణి అయి సరస్వతీమూర్తిగా దర్శనమిస్తారు. హంస అనే పదానికి అనేక అర్థాలు. బ్రహ్మవాహనమైన హంస ప్రసిద్ధం. పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను హంస, పరమహంస అని వ్యవహరిస్తారు. శ్రీవారు హంసవాహనంపై ఊరేగడం ఆనందదాయకం. పరమాత్మ యోగి పుంగవుల మన సరస్సులలో విహరిస్తాడు. ఇక్కడ హంస స్వరూపుడైన పరమాత్మ యోగి మనోవిహారుడిగా ఆరాధనీయుడు. సోహం భావం కలిగిన భక్తులలో అహంభావం తొలగించి దాసోహం అనే భావం కలిగించడానికే శ్రీనివాసుడు హంసవాహనారూఢుడై తిరువీధులలో విహరిస్తాడు. విద్యా జ్ఞానప్రదాత అయినటువంటి సరస్వతీదేవి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామివారు వీణాపాణిధారి అయి హంసవాహన సేవలో భక్తులకి దర్శనమిస్తారు. మనకి హంస బ్రహ్మదేవుని వాహనంగా హంస ప్రసిద్ధికెక్కింది. అత్యంత పవిత్రమైన ఈ హంస స్వరూపం పాలు నీళ్లు కలిపి హంస ముందు ఉంచితే పాలు మాత్రమే స్వీకరించి నీటిని వేరు చేయగల శక్తి హంసకున్నది. అట్లాగే మనం చెడును పారదోలుకొని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందే దిశలో ఈ యొక్క మంచిని మనకు ప్రసాదించాలని చెప్పి ఈ హంసవాహన సేవను మనం ఆదర్శంగా భగవంతుడి యొక్క స్వరూపమైన వాటిని ఈ హంసవాహనం పైన జ్ఞానప్రదాతగా శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధుల్లో ఉత్సవం జరుగుతుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల విశేషాల కోసం కొనసాగుతూనే ఉండండి వేటు న్యూస్తో. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని